మేము తిరుపతిలో సేవకి వెళ్ళాము. సేవకి వెళ్ళినప్పుడు వరాహస్వామి టెంపుల్ దర్శించుకున్నాము అన్నమాట. వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే మనం గోవిందుని దర్శనం చేసుకోవాలి అని అంటారు. రండి మీరు కూడా చూద్దురు. ఇంకేంటంటే స్థలపురం ప్రకారం వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి స్థలం ఇచ్చాడని అంటారు. అందుకే మనం ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తుంటారు. నేనైతే 9 రోజులు సేవకి వెళ్ళిన తర్వాత డైలీ దర్శనం చేసుకొని సేవకి వెళ్ళేదాన్ని. నాకు కుదిరినప్పుడు బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. నేను వెళ్ళినప్పటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదంగా తీసుకొని మేము రోజు స్వామివారి దర్శనం చేసుకొని మా సేవకి వెళ్ళాము. ఇప్పుడు ఎంత దూరం అక్కడ ఇప్పుడు హాస్పిటల్ ముందు ఎంత దూరం రైట్ లెఫ్ట్